హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ రాజధర్మం అనే మరో కథను వినేద్దామండి. ఒకప్పుడు కోసల దేశాన్ని భీమసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పరమ ధార్మికుడిగా, సకల శాస్త్ర పారంగతుడిగా, అతిథి సేవా పరాయణుడిగా, ప్రజారంజకుడైన పాలకుడిగా భీమసేనుడు కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. అతనికి రామనాథుడనే ఒక సంపన్నుడికి చిరకాలంగా స్నేహం కొనసాగుతూ ఉండటం వల్ల ఉభయులు తమ తమ సమస్యల్ని గురించి పరస్పరం చర్చించుకుంటూ నిర్ణయాల్ని తీసుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా కోసల రాజ్యంలో అనావృష్టి ఏర్పడి అటు ప్రజలు ఇటు పశుపక్షాది ప్రాణులు త్రాగడానికి నీరు కూడా లభించక అలమటించిపోవడంతో ఆ సమస్యను మిత్రులిద్దరూ కూలంకషంగా చర్చించారు. దేశం అంతటా మంచినీటి బావులను త్రవ్వించాలని తీర్మానించుకున్నారు. రాజధాని నగరానికి వెలుపలగా అలా త్రవ్వించబడే ఒక బావికి రామనాథుడే పూర్తి ధనాన్ని వెచ్చించడానికి రాజానుమతి పొందాడు. వెంటనే పనివారిని నియమించి కొద్ది దినాల్లోనే బావి త్రవ్వకాన్ని పూర్తి చేశాడు రామనాథుడు. అందులో తియ్యని మంచినీరు పడ్డాయి. అందరూ సంతోషించారు. అయితే బావి చుట్టూ గట్టు కట్టించే పని పూర్తి కాకుండానే దురదృష్టవశాత్తు ఒక ఆవు దూడ అందులో పడి అసువులు బాసింది. ఆ సంగతి తెలిసిన వెంటనే ప్రజలందరూ అక్కడ చేరి ఆ దూడ మృతదేహాన్ని బయటకు తీసి దానికి దహన సంస్కారం చేశారు. ఆ తరువాత దాని మరణం వల్ల ఏర్పడిన పాపం ఎవరికి చెందుతుందన్న ప్రశ్న బయలుదేరింది. అక్కడ గుమిగూడిన వారంతా రకరకాలుగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అక్కడే విచారణ లాంటిది జరిగింది. దోషారోపణ చేయబడిన వారందరూ వరుసగా తమ తమ సంజాయిషీల్ని చెప్పుకున్నారు. అయ్యా, నేను పశువుల కాపరిని. ఈ ఒక్క దూడను మాత్రమే కాకుండా వందలాది పశువుల్ని నేను ఎన్నాళ్ళగానో కాస్తున్నాను. ఎన్నడూ ఇలాంటి ఘోరం జరిగింది కాదు. ఈ దూడ నా కళ్ళు గప్పి మంద నుండి తప్పించుకుని తనంట తానుగానే పోయి రక్షణ కోసం ఉండవలసిన గట్టు లేకపోవటంతో ఇందులో పడి ప్రాణాల్ని పోగొట్టుకున్నది అని చెప్పుకున్నాడు పాలేరు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ. అయ్యా, దూడ నాది, దీనికి యజమానిని నేను. ఇందులో ఎట్టి అసత్యమూ లేదు. నా ఇంటనో నా పశువుల చావడిలోనో ఇది చనిపోయి ఉంటే ఈ గోహత్యా పాతకం నాకు అంటవచ్చు. కానీ మేపుకు రావడానికి దీన్ని నేను పాలేరుకు అప్పగించాను కదా. తిరిగి దీన్ని నాకు అప్పగించే వరకు ఏం జరిగినా బాధ్యత అతనిదే కదా అన్నాడు ఆ దూడ యజమాని. అంతలో గుంపులోని ఒక యువకుడు ఆ గుంపులోనే ఉన్న రామనాథుడి వంక గుర్రుగా చూశాడు. అందుకు జవాబుగా రామనాథుడు ప్రజలు మంచినీటి కొరకు పొందే అవస్థలన్నీ చూసి ఏదో ఉడతా భక్తిగా నేను ఒక బావిని త్రవ్వించాను. ఇందుకోసం నా స్వార్జితమైన వేలాది వరహాల్ని వెచ్చించాను. కేవలం ఉదార బుద్ధితో ఈ బావిని త్రవ్వించాను కానీ ఇలాంటి ఘోరం జరగాలని మాత్రం కాదు. నేడో రేపో దీని చుట్టూ రక్షణ కోసం గోడను కట్టించాలని ఏర్పాట్లు కూడా చేశాను. ఇంతలోనే ఇంత అఘాయిత్యం జరిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు అన్నాడు ఆవేదనగా. అలా ఆరోపణలు సంజాయిషీలు ఎంతసేపు జరిగినా సమస్య ఒక కొలిక్కి రాలేదు. గోహత్యా పాతకం దోషం ఎవరికి చెందుతుందో వారిలో వారు తేల్చుకోలేకపోయారు. అందువల్ల అందరూ కలిసి మహారాజైన భీమసేనుడి వద్దకే పెద్ద గుంపుగా కోలాహలంగా సాగిపోయారు. రామనాథుడు జరిగిన సంగతులన్నిటినీ మహారాజుకు నివేదించాడు. చివరికి తన సంకల్పాన్ని కూడా తెలిపాడు. ప్రభు, తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా మంట పట్టుకున్న చేతిని కాల్చక తప్పదు. ఏ సంకల్పంతో చేసినా ఆ బావిని నేను త్రవ్వించడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనికి పూర్తి బాధ్యతను నేనే స్వీకరిస్తున్నాను. దీనికి సంబంధించిన పాపఫలాన్ని నేనే అనుభవిస్తాను అన్నాడు రామనాథుడు విచారంగా. ఆ మాటలు విన్న భీమసేనుడు అందుకు అంగీకరించకుండా, మిత్రమా, ఈ సువిశాల కోసల దేశానికి ప్రభువును నేను. నా పాలనలో ఉన్న ఏ చోటనైనా ఎలాంటి ఘోరం జరిగినా అక్రమం జరిగినా ఏలికగా అందుకు బాధ్యుణ్ణి నేనే అవుతాను. ఆ బావిని త్రవ్వించడానికి నీకు అనుమతి ఇచ్చింది నేను. అంతటితో నా బాధ్యత తీరిపోయిందని భావించి మౌనం వహించటం నా నేరం. ఇలాంటి ఘోరం జరగటానికి అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఊహించి తదనుగుణమైన ముందు జాగ్రత్త చర్యగా పూర్తి కాని ఆ బావి వద్ద అది పూర్తయ్యేంత వరకు కావలి వారిని నియమించవలసిన అవసరాన్ని, నా కర్తవ్యాన్ని విస్మరించాను. అలాంటి చర్యను నేను తీసుకోకపోవడం వల్లనే ఈ అమాయక ప్రాణి అమూల్యమైన తన ప్రాణాల్ని పోగొట్టుకున్నది. ఈ గోహత్య పాతకానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కోసల రాజ్య సంరక్షకుడినిగా
మనసారా ఈ నేరాన్ని అంగీకరిస్తూ తీర్పునిస్తున్నాను అంటూ తన ప్రకటనను ముగించాడు. మహారాజు ధర్మనీయతని, నిష్పక్షపాత బుద్ధిని కొనియాడుతూ అందరూ తృప్తిగా వెళ్లిపోయారు. ఆ తర్వాత భీమసేనుడు రాజగురువు సలహా మేరకు కొన్ని నెలల పాటు తీర్థయాత్రలు చేశాడు. చాలా నిష్ఠగా రుద్రాభిషేకాన్ని జరిపించాడు. అనేక రకాల దాన ధర్మాలను నిర్వర్తించాడు. మహర్షుల పాదధూళిని శిరస్సున చల్లుకున్నాడు. తద్వారా పాప పరిహారాన్ని పొందాడు. భీమసేనుడి సత్ప్రవర్తన సంతుష్టి పొందినట్లుగా కోసల రాజ్యమంతటా ఎడతెరిపి లేకుండా పక్షం రోజుల పాటు భారీ వర్షాలు పడి ప్రజలు కష్టాలు తీరిపోయాయి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.